95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. 6వ తేదీన విచారిస్తామని అందులో పేర్కొన్నారు. బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడమని, ఎన్నికలు వస్తే చాలు ఈడీలు ఐటీలు దాడులు చేస్తారని మంత్రి హరీష్ రావు అన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం కొర్రెముల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 68 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు కార్మికోపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. నల్గొండ జిల్లా నకరేకల్ మండలం పాలెం గ్రామస్తులు దళిత బంధు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య క్యాంప్ ఆఫీస్ ముట్టడించారు. అధికార పార్టీ కార్యకర్తలకే దళిత బంధు ఇచ్చి నిరుపేదలకు ఇవ్వడం లేదని ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని శాఖలను నోటిఫికేషన్లు జారీ చేసిన జాప్యం చేయకుండా వాటిని నియామకాలు వెంటనే జరపాలని భారతీయ జనతా యువమోర్చా భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు సురేందర్ రెడ్డి అన్నారు. పాతబస్తీలోని యాకుత్పుర, రైన్ బజార్, గంగానగర్లలో సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేసిన పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మెట్పల్లిలోని ముస్లిం సెంట్రల్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొహమ్మద్ కుతుబుద్దీన్ పాషా 46 ఓట్లతో విజయం సాధించారు. గెలిచిన అనంతరం కుతుబుద్దీన్ పాషా బిస్మిల్లా మసీద్ నుండి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ నెల 8వ తేదీ వరకు మావోయిస్టులు పీఎల్టీఏ వారోత్సవాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ వారోత్సవాల నేపథ్యంలో భద్రాచలం ఏజెన్సీలో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తలను బండరాయితో కొట్టి గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. మృతుడు స్థానిక అంబేద్కర్ కాలనీకి చెందిన చిరుకూరి చిన్నప్పారావుగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు గెలిపిస్తే నిరుపేదలకు బీఫారం పట్టాలు ఇప్పిస్తానన్న ఎమ్మెల్యే కొడాలి నానికి ఇప్పుడు తమ సమస్యలను తెలియజేస్తే కోర్టులకు వెళ్లి పరిష్కరించుకోండి అంటూ సమాధానమిస్తున్నాడని గుడివాడ కొత్తపేట మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పామిడి మండలం వంకరాజు కాల్వ సమీపంలో వైసీపీ నాయకులు గతంలో ఇచ్చిన కోర్టు ఉత్తర్వులను కూడా లెక్క చేయకుండా పట్టపగలే టిప్పర్ల ద్వారా ఇసుక తరలిస్తున్న మైనింగ్ పోలీస్ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ప్రతిపక్షం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా గుత్తి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం జాతీయ రహదారిపై హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎర్రవరం నుండి విశాఖపట్నం వైపుగా వెళ్తున్న ఇసుక లారీ అదుపు తప్పి డివైడర్ ఢీకొని దాటి మరొక లారీని ఢీకొట్టింది. ఎద్దు మూత్రం పోసినందుకు 100 రూపాయలు ఫైన్ విధించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. ఎద్దు మూత్రం పోసినందుకు కేసు పెట్టి ఫైన్ విధించడంతో జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నెల 5న బన్సీలాల్పేట మెట్ల బావిని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బన్సీలాల్పేటలోని మెట్ల బావి వద్ద ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పురుగుల అన్నం తినలేకపోతున్నామంటూ వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహం ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థులు ఆందోళనను విరమించకుండా ఈ డీఈఓ రావాలంటూ పురుగుల అన్నం తినలేక కడుపు మార్చుకుంటున్నామని రోధించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతలు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. జగన్ రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. నందికొట్కూరులో అధిష్టానం ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు ఇదేమి కర్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని చాకచక్యంగా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు గత సంవత్సరం నుండి తాళాలు వేసి ఉన్న ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాలను చోరీలకు పాల్పడ్డాడు. మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. ఎన్ఆర్ఐ ఆసుపత్రి పాత మేనేజ్మెంట్ లోని కొందరు డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు జరిపారు. చంద్రబాబు మొన్న బాదుడే బాదుడు, ఇప్పుడు ఇదేమి కర్మ అంటూ మమ్మల్ని చంపుతున్నాడని ఏపీ ప్రజలు బాధపడుతున్నారని మంత్రి రోజా చెప్పారు. టీడీపీని గమనిస్తే బూత్ కమిటీలు వేసుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదన్నారు.
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల్ని 10 రోజుల పాటు అనుమతించే విధంగా నిర్ణయించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో నూతన సంవత్సరాది వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. స్టీల్ ప్లాంట్ దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చైన్ స్నాచింగ్ కు పాల్పడిన రాజేష్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.